హైదరాబాద్ వెండింగ్ మిషన్ దగ్గర ఒక అమ్మాయి ఉంది, ఒకసారి మాట్లాడదాం. హాయ్, ఏం చేస్తున్నారు? ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుంటున్నాను నేను. ఇది ప్రతి ప్లేస్లో ఇది ఉంది కదా? ప్రతి ఒక్క హాస్టల్లో ఈ ఫెసిలిటీ అనేది ఉంది. ఎందుకంటే మేము బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే చాలా దూరము. సో నైట్ టైమ్స్ కానీ ఎప్పుడైనా క్రేవింగ్స్ అయినప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి కొనుక్కొని తింటాము. అవును, చాలా ఈజీ. రోజు ఫిలప్ చేస్తూనే ఉంటారు, అవి అయిపోతుంటాయి, మళ్ళీ రోజు ఫిలప్ చేస్తారు. సో రోజు డిఫరెంట్ ఐటమ్స్ పెట్టడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి అని. మీకు ఇక్కడ నుంచి ఇంకో చోట క్యాంటీన్కే వెళ్ళి కొనుక్కోవాలనేది ఉండదు? అలా ఏం లేదు. సో అంత బాగుంది. సెక్యూరిటీ వైజ్ ఈ టైంకి లోపలికి వచ్చేయాలని ఉంటుందా మీకు? ఒక్కొక్కరు డే పాస్ తీసుకుంటే వాళ్ళు 9 కల్లా వచ్చేయాలి, నైట్ పాస్ తీసుకుంటే అది వాళ్ళ విషయం అనమాట, వాళ్ళు ఇచ్చిన టైం ప్రకారం వచ్చేయాలి. సెక్యూరిటీ వైజ్ ఏంటంటే పేరెంట్స్ పర్మిషన్ పక్కాగా ఉండాలి. ఆ పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే ఇక్కడ వార్డెన్ అనేది అలో చేస్తుంది తను బయటికి. సో సెక్యూరిటీ చాలా టైట్గా ఉంటుంది. ఎవ్రీ నైట్ 12 o'clockకి డోర్స్ లాక్ చేస్తారు. సో అమ్మాయిలకి చాలా సెక్యూర్గా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. లోపల హాస్టల్లో ఏం చేసినా ఎవరు ఏమనరు. వార్డెన్ స్ట్రిక్ట్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది, ఇంటరాక్ట్ అవుతుంది, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పమంటుంది. ఓకే, రూల్స్ అనేది చాలా బాగా ఫాలో అవుతుంది మా వార్డెన్. సెక్యూరిటీ చాలా బాగా చూసుకుంటుంది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తను ఎమ్మటే క్లియర్ చేయడము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాష్రూమ్స్ అనుకోండి, వాష్రూమ్స్ బాగాలేదనుకోండి, ఎమ్మటే మేము వచ్చి చెప్తే ఓకే నేను ఇప్పుడే చేస్తానని చెప్పి వార్డెన్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. కంప్లైంట్ బుక్ కూడా ఉంది కదా? అవును, ఎస్, కంప్లైంట్ బుక్ ఉంటుంది, అందులో రాసేస్తాము. విత్ ఇన్ 1 dayలో అయిపోతుంది ఆ కంప్లైంట్ మొత్తం.